మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి అప్పగించింది మంగళగిరి కోర్టు. 2 రోజుల కస్టడీకి అనుమతినివ్వడం జరిగింది. ఈ నెల 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి 17న మధ్యాహ్నం 1 గంట వరకు ప్రశ్నించనున్నారు పోలీసులు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు నందిగం సురేష్. విచారణ సమయంలో సహకరించలేదని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు పోలీసులు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు 2 రోజుల పాటు నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి అప్పగించింది మంగళగిరి కోర్టు. 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఈ నెల 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి 17న మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలీసులు నందిగం సురేష్ ను ప్రశ్నించబోతున్నారు. టీడీపీ కార్యాలయంపై జరిగినటువంటి ఆ దాడి కేసులో గుంటూరు జైల్లో ఇప్పటి వరకు కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నారు నందిగం సురేష్. విచారణ సమయంలో ఆయన అస్సలు సహకరించలేదని తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు పోలీసులు. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు 2 రోజుల పాటు నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.